అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమనాస్ కిచెన్. వినాయక చవితికి ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదం రెసిపీ పంచ కజ్జాయని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ ప్రసాదం చాలా సులువుగా అండ్ క్విక్‌గా చేసుకోవచ్చు. నాకు దీని పేరు పంచ కజ్జాయ అని తెలుసు. మరి మీరు దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఈ ప్రసాదం చేసుకోవటానికి ముందు నేతిలో జీడిపప్పు, ఎండు ద్రాక్షని వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి తురుముని వేసి ఫ్రై చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం తురుము, కొద్దిగా నీళ్ళని వేసి బెల్లం చక్కగా కరిగి జిగురు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించి దించేయండి. ఇప్పుడు ఇంకో ప్లేట్లో బాగా సన్నగా ఉన్న అటుకుల్ని వేసుకోండి. అలానే వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి తురుము, కొద్దిగా యాలకుల పొడి, బెల్లం సిరప్ని వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ ప్రసాదంని వినాయకునికి నైవేద్యంగా సమర్పించండి. వినాయక చవితికి చేసుకునే ఇంకో ప్రసాదం పూర్ణం కుడుముల రెసిపీని ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ప్రసాదంకి కావాల్సిన పూర్ణం కోసం శనగపప్పుని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఉడకబెట్టిన శనగపప్పు, కొన్ని యాలకుల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం తురుము, కొద్దిగా నీళ్ళని వేసి బెల్లం చక్కగా కరిగి కాస్త జిగురులా వచ్చేంత వరకు ఉడికించి గ్రైండ్ చేసిన శనగపప్పు, కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసి చక్కగా కలుపుకొని ఇలా ఉండలా ఫామ్ అయ్యేంత వరకు ఉడికించి దించేయండి. ఇవి చల్లారాక చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలి. ఇంకో పాన్ లో కొద్దిగా నీళ్లు, ఉప్పు, నెయ్యి వేసి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో బియ్య పిండి వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. 2 మినిట్స్ ఉడికించి దించేయండి. కాస్త చల్లారాక ఈక్వల్ సైజ్ లో ఉండల్ని చేసుకొని ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపప్పు పూర్ణం పెట్టి కుడుముల షేప్ లో చేసుకోండి. వీటిని స్టీమ్ పైన 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించి తర్వాత దేవునికి నైవేద్యంగా సమర్పించండి. వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుముల రెసిపీ ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఈ ప్రసాదం చేసుకోవడానికి బియ్య పిండి, బెల్లం అండ్ నీళ్లు సేమ్ కప్ సైజ్ తోనే తీసుకున్నాను. మీరు కూడా చేసుకునేటప్పుడు సేమ్ కప్ సైజ్ తోనే తీసుకోండి. కొలతలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. ముందు నీళ్ళని కాస్త వేడవనివ్వాలి. తర్వాత నానబెట్టిన శనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము, చిటికెడు ఉప్పు, నెయ్యి వేసి శనగపప్పు ఉడికేంత వరకు ఉడికించి తర్వాత బెల్లంని వేసి బెల్లం చక్కగా కరిగాక యాలకుల పొడి, బియ్య పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకొని 2 మినిట్స్ ఉడికించి దించేయండి. తర్వాత కొద్దిగా నెయ్యిని వేసి ఇంకోసారి మిక్స్ చేసుకొని కాస్త చల్లగా అయ్యాక చేతులకి నెయ్యి అప్లై చేసుకొని నచ్చిన షేప్ లో కుడుముల్ని చేసి వీటిని మీడియం ఫ్లేమ్ లోనే ఆవిరి పైన ఒక 10 నిమిషాలు ఉడికించండి. అంతే, బెల్లం ఆవిరి కుడుములు రెడీ అయిపోతాయి. ఈ రోజు వీడియో వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాలు. దీన్నే రవ్వ కుడుములని కూడా పిలుస్తారు. ఇది చేసుకోవడానికి బియ్యంని ముందుగా క్లీన్ చేసి నానబెట్టుకొని తర్వాత బియ్యంని పూర్తిగా ఎండనివ్వాలి. తర్వాత బియ్యంని నూకల్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ నూకల్ని ఫ్రై చేసుకోవాలి. అందుకోసం కాస్త నెయ్యిని వేసుకొని లో ఫ్లేమ్ లో కలుపుతూ 5 నిమిషాలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే పాన్ లో ఇంకొక స్పూన్ నెయ్యిని వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో బియ్యం తీసుకున్న గ్లాస్ సైజ్ తో 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. అలానే రుచికి తగ్గ ఉప్పుని వేసి నీళ్ళు ఇలా బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం కి అడ్జస్ట్ చేసి ఫ్రై చేసుకున్న నూకనంతటిని వేసి మూతని పెట్టి ఇలా దగ్గరికి ఉడికేంత వరకు కుక్ చేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వాలి. తర్వాత ఉండ్రాలుగా చుట్టుకోవాలి. అంతే అండి, వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాలు రెడీ. వినాయక చవితి స్పెషల్ పప్పుండ్రాల పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పప్పుండ్రాలు నిజంగా చాలా చాలా రుచిగా ఉంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ కందిపప్పుని లో ఫ్లేమ్ లో వేయించి తర్వాత క్లీన్ చేసుకొని తగినంత నీళ్ళని వేసి ఉడికించాలి. ఈలోపు ఇంకో పాన్ లో పచ్చి కొబ్బరి ముక్కల్ని నెయ్యిలో వేయించి తీసేసి తర్వాత సూజీని వేసి వేయించుకోవాలి. సూజీ వేగాక తగినంత వేడి నీళ్లు, బెల్లం వేసి ఉండలు లేకుండా కలుపుకొని 2 మినిట్స్ ఉడికించాలి. తర్వాత చల్లారాక నచ్చిన సైజ్ లో ఉండల్లా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు ఉడికించి తర్వాత ఉండ్రాలు, కొద్దిగా ఉప్పు వేసి ఇంకాసేపు ఉడికించాలి. దించే ముందు వేయించుకున్న కొబ్బరి, యాలకుల పొడి, నెయ్యి వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ రెసిపీని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియోని అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే లింక్ ని కూడా పిన్ చేశాను, చూసేయండి.